తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన గరుడోత్సవానికి టీటీడీ ఏర్పాట్లు చేసింది. టీటీడీ విజిలెన్స్ సిబ్బంది కూడా భక్తుల భద్రతకు తమ వంతు కృషి చేస్తున్నారు. నిత్యం భక్తుల కదలికలు కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పరిశీలిస్తామని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు టీటీడీ చీఫ్ సెక్యూరిటీ అధికారి మురళీకృష్ణ. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అతి ముఖ్యమైన వాహన సేవ గరుడ సేవ 5వ రోజు రాత్రి ఈ గరుడ సేవ తిరుమల విధుల్లో భక్తులకి దర్శనమివ్వనుంది. లక్షలాది మంది భక్తులు కూడా ఈ గరుడ సేవ నాడు తిరుమలకు వస్తారు. ఈ నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తులకి వాహన సేవను దర్శనం చేసుకోవడానికి టీటీడీ ఏ విధమైన ఏర్పాట్లు చేసింది, భద్రతా పరంగా ఎలాంటి ఏర్పాట్లు చేసింది అనే అంశాన్ని మనతో మాట్లాడడానికి టీటీడీ సివిఎన్ ఎస్ఓ మనతో పాటు ఉన్నారు. వాళ్ళు అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సార్ చెప్పండి, ఈ గరుడ వాహనానికి సంబంధించి ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాం, భక్తులకి వాహన సేవను వీక్షించడానికి ఏ విధమైన మాడా విధులు ఎలాంటి చర్యలు తీసుకున్నాం? శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో అతి ముఖ్యమైనటువంటి ఈవెంట్ అయినటువంటి గరుడ సేవ కోసం టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ సిబ్బంది ప్రత్యేకమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనిలో భాగంగానే జిల్లా పోలీసు యంత్రాంగంతో కూడా వాళ్ళ సహాయ సహకారాలతో సమన్వయంతో భక్తులకి ఏ విధమైనటువంటి అసౌకర్యం లేకుండా కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు అనేటటువంటి దాన్ని చేపట్టడం జరిగింది. భక్తులందరూ కూడా అశేషంగా విశేషంగా వచ్చేటటువంటి ఈ ముఖ్యమైనటువంటి కార్యక్రమంలో భక్తులని గ్యాలరీస్లోకి తీసుకునేటటువంటి క్రమంలో ఎంట్రీ గేట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ఎంట్రీ గేట్స్ వద్ద కూడా ఫ్రిస్కింగ్ చెకింగ్ అనేటటువంటిది త్వరగా చేసే విధంగా, అలాగే భక్తులందరినీ కూడా ఒక రియల్ టైం దీంతో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ద్వారా కూడా మానిటర్ చేస్తూ 3000 కెమెరాలని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్కి అనుసంధానం చేసి భక్తులందరూ కూడా గ్యాలరీస్లో ఫిల్ అయ్యేటటువంటి క్రమాన్ని రియల్ టైంలో మానిటరింగ్ చేస్తూ అదనంగా వచ్చేటటువంటి భక్తులందరికీ కూడా ప్రత్యేకంగా 4 మాడా వీధుల్లోనే ఉన్నటువంటి కార్నర్స్లో ప్రత్యేకమైనటువంటి ఫీడర్ క్యూ లైన్స్ని అవుటర్ రింగ్ రోడ్ ఆఫ్ తిరుమల కానీ అలాగే ఇన్నర్ రింగ్ రోడ్ మార్జిన్స్ తిరుమల నుంచి కానీ తీసుకొని ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసి అక్కడ నుంచి భక్తులందరినీ కూడా అదనంగా ఉండేటటువంటి భక్తులకి దర్శన భాగ్యం కలిగించాలని, ఇంకా విశేషంగా వచ్చినటువంటి భక్తుల్ని తిరుమల మాడా వీధులు మరియు అనుసంధానంగా ఉన్న ఏరియాలో అనుబంధంగా ఉన్న ఏరియాలన్నింటిలో కూడా ఒక 36 వరకు ఎల్ఈడీస్ని అన్నింటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఎల్ఈడీస్ని కూడా ఉపయోగించి వాళ్ళందరికీ కూడా దర్శన భాగ్యం కలిగించే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. గరుడ సేవకు సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం. అటు పోలీసు ఇటు విజిలెన్స్ అధికారులతో పూర్తిగా భద్రతా సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని కూడా దాదాపు 2000 మంది విజిలెన్స్ సిబ్బంది 3600 మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తామని టీటీడీ సివిఎన్ ఎస్ఓ మురళీకృష్ణ చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ ముఖేష్తో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుమల నుండి.